అదేదో సినిమాలో సునీల్‌ది ఒక కామెడీ బాగా ఫేమస్ కదా! ఇక్కడెవరో నన్ను పూల చొక్కా అన్నారు. ప్రిన్సిపల్ వచ్చి క్షమాపణలు చెప్పాలి అంటారు బెంచెక్కి. ఆ సినిమాను మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల మేడం కూడా చాలా సార్లు చూసినట్లున్నారు. సో, ఆ సినిమాలో ఆ కామెడీ సీనే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్లై చేసినట్లున్నారు. రాజమండ్రి దగ్గర కల్తీ పాలు తాగి చనిపోయిన సంఘటన బాధితులుగా మిగిలారు, చనిపోయారు. ఆ కుటుంబాలను పరామర్శించేకి షర్మిల గారు వెళ్ళారు. సంతోషం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె వెళ్ళడం స్వాగతించాలి. తర్వాత అక్కడికి పోయి ఎవరైనా ఏమంటారు? ప్రభుత్వ చేతగానితనం అంటారు, ప్రభుత్వ వైఫల్యం అంటారు, ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటారు, ప్రభుత్వాన్ని ఏవైనా పాయింట్అవుట్ చేస్తారు ఎవరైనా. కానీ ఆశ్చర్యంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల ప్రభుత్వంలో కల్తీ పాలన అరికట్టలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బాధితులకు క్షమాపణ చెప్పాలి. నాకు పిచ్చెక్కిపోయింది. చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కల్తీ పాలు అరికట్టలేదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ పాలు కల్తీ పాలు తాగి జనాలు చనిపోతే జగన్ క్షమాపణలు చెప్పాలా? అట్లా ఉంది షర్మిల గారి లాజిక్. గనయం ఇరాన్ మీద అమెరికా యుద్ధం మొదలెట్టింది కాబట్టి భారతదేశానికి జగన్ క్షమాపణలు చెప్పాలి. న్యూజిలాండ్ మీద భారత్ T20 ప్రపంచ కప్ గెలిచింది కాబట్టి అమెరికాకు జగన్ క్షమాపణలు చెప్పాలి. ఇటువంటివి కానీ ఏమన్నా రాబోయే రోజుల్లో డిమాండ్ చేస్తారేమో నాకైతే తెలియదు. సరే, ఈ బాధితులను జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదని క్వశ్చన్ చేశారు. సరే, బాగుంది, మీరు వెళ్ళారు. మరి ఇక్కడ పరామర్శించలేదు అన్న క్వశ్చన్ ఆ ప్రభుత్వాన్ని కదా జనరల్గా అడగాలి. సరే, జగన్ వెళ్ళలేదా, వెళ్ళినారా, ఎందుకు వెళ్ళరు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ వ్యూహాలంటే, వాళ్ళ ప్లాన్ ఏంటంటే తర్వాత సంగతి. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఏదో చూసుకుంటారు. ఎవరన్నా అంటారు, ముఖ్యమంత్రిని అంటారు, మీరు వచ్చి పరామర్శించాలి కదా, మీరు వచ్చి న్యాయం చేయాలి కదా, ఇప్పుడు ఇచ్చిన ఎక్స్గ్రేషియా సరిపోదు, ఎక్కువ ఇవ్వండి, నష్టపరిహారం సరిపోదు, ఎక్కువ చెల్లించండి అని ఎవరన్నా డిమాండ్ చేస్తారు. అని జగన్ రాలే. జగన్ ప్రభుత్వ హామీలో కల్తీ పాలు అరికట్టలే కాబట్టి ఈ బాధితులకు జగన్ క్షమాపణలు చెప్పాలి. ఇవేం లాజికల్ మేడం? మళ్ళీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను సైతాన్ సైకో బ్యాచ్లు అంటూ, ఆ సైతాన్ సైకో బ్యాచ్ల కోసమే జగన్ దండయాత్రలు చేస్తారు. అంటే పాదయాత్రలు అంటే ఏమన్నా అంటే పర్యటనలకు వెళ్తారు కదా క్షేత్రస్థాయిలో ఎప్పుడైనా, వాటిని ఉద్దేశించి దండయాత్రలు చేస్తారు జగన్ యొక్క సైతాను సైకో బ్యాచ్ కోసం. ఇటువంటి చోటికి రాడు. తన హయాంలో పాల కల్తీ అరికట్టలేదు కాబట్టి ఇప్పుడు క్షమాపణలు చెప్పాలి. చంద్రబాబు పీరియడ్లో పాలు తాగి చనిపోతే ఇంకా నయం. వాస్తవానికి ఆ పాలు ఇప్పటివి కాదంట. జగన్ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు పాలు పిండి ఒక దవరాలు వేశారు. అప్పటి నుంచి ఆ దవరాలు వేసిన పాలు ఇప్పటికి ఇంకా అమ్ముతూనే ఉన్నారు. జగన్ హయాంలోనే పిండినారు కాబట్టి, పిండి దవరాలు వేశారు కాబట్టి ఆ పాలే వీళ్ళు తాగారు కాబట్టి జగన్ క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారేమో. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా ఇటువైపు వాళ్ళు తనను ద్వేషించే వాళ్ళు ఏ విమర్శలైనా చేయగలరు. విమర్శ అనరు దాన్ని, అంటే ఏ స్థాయి పైత్యమన్నా ప్రదర్శించగలరు. వాళ్ళకి లాజిక్లు అవసరం లేదు. పైపెచ్చు బెటర్లేండి. ఇటువంటి లాజిక్ లేకుండా ఏది బుద్ధి పెడితే మాట్లాడే వాళ్ళు లేకపోతే రోజు రాజకీయాలు వేడెక్కి తలగని బొర్రెక్కిపోతూ ఉంటుంది. కాసింత రాజకీయాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. సో అటువంటివి ఖచ్చితంగా స్వాగతించాల్సిందేలేండి.